Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ను నమ్ముకుంటే పుట్టి మునిగినట్లే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో ఎన్నికలకు ముందున్న జోష్ కనిపించడం లేదు. ఆయన సాదాసీదాగానే వ్యవహరిస్తున్నారు. 2024 నుంచి 2024 ఎన్నికలకు ముందు వరకు ఉన్న ఫైర్ ఆయనలో లేదన్నది వాస్తవం. తలంచుకుని వెళ్లే మనస్తత్వం ఆయన హీరోయిజాన్ని దారుణంగా దెబ్బతీస్తుందంటున్నారు. ఎంతసేపటికి దారుణంగా ఓటమి పాలైన ప్రత్యర్థి వైసీపీపై విరుచుకుపడితే ఉపయోగం లేదు. జరుగుతున్న ఘటనలపై ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నా స్పందిస్తే పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత పెరుగుతుందని అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ పరంగా జరుగుతున్న నిర్ణయాలు, లోటుపాట్లను ప్రశ్నించలేని పరిస్థితుల్లోకి ఇప్పటికే వెళ్లిపోయారనిపిస్తోంది. దీంతో సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలకు, నేడు జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండా పోయిందన్న కామెంట్స్ నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. ప్రశ్నించడానికే వచ్చా, అవినీతిని సహించను, దారుణాలను జరగనివ్వను అంటూ వేదికపై ఊగిపోయిన పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత అనేక పరిణామాల విషయాలలో ప్రేక్షకుడిగా ఉండడంతో ఆయనలోని హీరోయిజం పోయి ఆడియన్స్లా కనిపిస్తున్నారని సొంత పార్టీ నేతలే అంటుండడం విశేషం. ఇలా అయితే రానున్న ఏ ఎన్నికల్లోనైనా పవన్ కళ్యాణ్ తాను ఏం చెప్పేందుకు ప్రయత్నించినా అందుకు ప్రజలు అంగీకరించలేని పరిస్థితికి ఇప్పటికే వెళ్ళిపోయింది. కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలను, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కొంతవరకు సమర్థించవచ్చు. కానీ అసలు ఏమీ జరగనట్లే అన్ని విషయాలలో వ్యవహరించడం చూస్తూ ఉంటే కేవలం ప్రతిపక్ష వైసీపీపైనే విమర్శలు చేయడానికి, చంద్రబాబుకు రాజకీయంగా అండగా నిలబడడానికి పాలిటిక్స్లోకి వచ్చినట్లుందని జనసేన నేతలు సోషల్ మీడియా వేదికగా బాహాటంగా ప్రకటనలు చేస్తున్నారు. అన్నింటా రాజీ పడితే ఎలా అని వారు నిలదీస్తున్నారు. పవన్ వైఖరి మార్చుకునేటట్లు లేరు. అందుకే ఇక పవన్ను నమ్ముకుంటే పుట్టి మునగడం ఖాయమేనన్న అభిప్రాయానికి సొంత పార్టీ నేతలు వచ్చారంటే ఇది మంచి పరిణామం కాదన్నది వాస్తవం. మరి పవన్ గొంతు సవరించుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.